వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా పేపర్ వార్తా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన ముందు పేపర్ వార్తా కార్యక్రమంలో మరి ఏ పేపర్లు అనేక రకాలైనటువంటి పేపర్లు మన ముందునే, ఆ పేపర్లో ఏ వార్తలు ఉన్నాయి ఏంటి ఆ విశేషాలన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా మనం చూసినట్లయితే నమస్తే తెలంగాణ పేపర్ మన ముందుంది. ఇక నమస్తే తెలంగాణ పేపర్లో ఏం విశేషాలు ఉన్నాయి ఆ వివరాలని చూసుకుందాం ఒకసారి. మొదటిగా చూసినట్లయితే ఇక సడక్ బంద్ అంటూ ఇచ్చారండి. చూసినట్లయితే ఇది కేంద్రం ధాన్యం కొనే వరకు కూడా మొత్తం బంద్ పాటించైనా సరే మేము ఖచ్చితంగా ఈ యొక్క బంద్ కొనసాగిస్తామంటూ గులాబీ దందు మొత్తం కూడా మరి ప్రకటన చేస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా గులాబీ అంతా కూడా ఏకమై మరి వరి ధాన్యం కేంద్ర ప్రభుత్వం కొనే వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా బంద్ పాటించే విధంగా మేము ఈ బంద్ను కొనసాగిస్తామంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే పూర్తి వివరాలు చూసినట్లయితే మనం చూద్దాం. ఇక తెలంగాణ రైతులు దేశంలో లేరా అంటూ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నట్లుగా మనకి నమస్తే తెలంగాణ పేపర్లు ఇచ్చారు. అలాగే ఇంకా మనం చూస్తే వడ్లు కొనకుంటే ఢిల్లీలో మొత్తం తీసుకొచ్చి కుమ్మరించేస్తామంటూ కూడా మరి కేంద్రానికి స్పష్టీకరణ చేస్తున్నారు. అయితే ఈ యొక్క బంద్ అనే దాంట్లో మరి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, మరి అధికారులందరూ కూడా కలిసి ఏకతాటిపై నిలిచి ప్రతి ఒక్కరు కూడా అందరం కూడా ఖచ్చితంగా మరి రైతులను ఆదుకునే వరకు కేంద్ర ప్రభుత్వాలు దిగొచ్చి రైతులను ఆదుకునే వరకు కూడా ఖచ్చితంగా మేము బంద్కైనా సరే, రాస్తారోకోలకైనా సరే, నిరసనలకైనా సరే మేము ఖచ్చితంగా ఇవన్నిటిని కూడా కొనసాగిస్తూనే ఉంటాం. ఖచ్చితంగా రైతుకు న్యాయం జరగాలి అనే విధంగా మాత్రం మనకి ఇక్కడ మరి నమస్తే తెలంగాణ పేపర్లో మొదటిగానే ఇవ్వడం జరిగింది. ఇక సర్కార్ మెడలు వంచైనా సరే ఖచ్చితంగా మేము ఇది కొనిపిస్తామంటూ కూడా మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇంకా మనం పూర్తి వివరాలు చూద్దాం. ఇక చూసినట్లయితే వడ్లు కొనుక్కుంటే మొత్తం తీసుకొచ్చి ఢిల్లీలో కుమ్మరిస్తాం, అన్నదాతల కోసం రాజీ లేని పోరాటాలైనా సరే చేస్తామంటూ కూడా మనకి నమస్తే తెలంగాణలో మెయిన్ హెడ్లైన్గా ఇవ్వడం జరిగిందండి. అలాగే ఇంకా చూస్తే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కూడా హైవేలపై దిగ్బంధించి మరి రాస్తారోకో నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా ట్రాఫిక్ కూడా జామ్ అవుతూ ఉన్నట్లుగా, దీనివల్ల మరి వాహనదారులు కూడా ఎంతో అంతరాయం కలుగుతుంది అని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇంకా మనం చూద్దాం. కిలోమీటర్ల మేర వాహనాలన్నీ కూడా వీరి చేస్తున్నటువంటి ధర్నాలకి కొన్ని కిలోమీటర్ల మేర మొత్తం వాహనాలన్నీ నిలిచిపోయి మరి రహదారులన్నీ కూడా మరి దిగ్బంధించేసినట్లు అయిపోయింది. ఇక వాహనదారులు అందరూ కూడా చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నట్లుగా కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా మనం చూసినట్లయితే ఇక సబ్కా సాత్ సబ్కా వికాస్ కాదు, సబ్కా సత్యనాశ్ అంటూ మరి కేటీఆర్ కూడా చెప్పడం జరుగుతుంది. దాని గురించి కూడా మనం వివరాలు చూసుకుందాం. చూసినట్లయితే 26 కోట్ల కుటుంబాలపై 26.51 లక్షల కోట్ల పన్ను విధించింది కేంద్ర ప్రభుత్వం అంటూ కూడా మరి కేంద్రంపై విరుచుకుపడుతున్నట్లుగా మనకి కేటీఆర్ గారు కూడా ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. సబ్కా సాత్ కాదు, అంతా కూడా సబ్కా వికాస్ కూడా కాదు, అంతా సబ్కా నాశ్ అని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అలాగే చూసి ఒక్కొక్క కుటుంబం నుంచి మోదీకి మినిమం 1 లక్ష రూపాయల వరకు ముట్ట చెప్పినట్లుగా ఇది కొనసాగుతుంది అంటూ కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఇక బీజేపీ ఘనకార్యాలు, పెట్రోల్ వాతలు, ధరలు మోతలు మామూలుగా లేదు, పేద ప్రజల నడ్డి విరుస్తున్నట్లుగా ఉంది ఇదంతా కూడా అంటూ మనకి ఇక్కడ కేటీఆర్ కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇంకా మనం చూద్దాం. ఇక చూసినట్లయితే పన్ను చూసి 28 రాష్ట్రాలకు ఇచ్చేదాకా 28 రాష్ట్రాలకు పన్ను ఇచ్చేది ఆటానా మీరు అంటూ కూడా మరి కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు కేటీఆర్ అంటూ ఇచ్చారు. ఇక 16 రోజుల్లో మరి 10% పెంపు కూడా జరుగుతుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఆయన క్లియర్గా చెప్పడం జరుగుతుంది. పెట్రోల్ చూసుకున్నా, ఇటు డీజిల్ చూసుకున్నా, మరి ఏది చూసుకున్నా కూడా మరి కేంద్రం మొత్తం విపరీతమైన బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నంత వరకు ఇవన్నీ రేట్లు పెంచుతూనే ఉన్నాయి అంటూ కూడా మరి కేటీఆర్ కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇక బహిరంగ సభ ఏదైతే నిర్వహించారో ఆ బహిరంగ సభలో కేటీఆర్ ఈ విషయాలన్నింటినీ కూడా ఉద్దేశించి మాట్లాడడం మనం ఇక్కడ నమస్తే తెలంగాణ పేపర్లో చూడొచ్చు. అలాగే ఇంకా మనం చూసినట్టయితే ఇక నేటి నుంచి బడులు 12:30 వరకే అని చెప్పించారండి. అంటే ఒంటిపూట బడులు అంటే హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి అంటూ కూడా మనకి మరి సత్యేంద్రారెడ్డి గారు మరి విద్యాశాఖ మంత్రి వారు తెలియచేయడం జరుగుతుంది. ఇంకా నేటి నుంచి పిల్లలందరికీ కూడా మరి హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి అని చెప్పి జరుగుతుంది. ఎండలు విపరీతంగా ఉన్న కారణాల వల్ల ఇంకా చిన్న పిల్లలు కావచ్చు, మరి 10th క్లాస్ పిల్లలు కావచ్చు, వీళ్ళందరికీ కూడా మరి ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ఇక నేటి నుంచి వారందరూ కూడా హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ చేశాము అంటూ కూడా మనకి ఇక్కడ మరి ఆదేశాలన్నీ కూడా జారీ చేసేసినట్లుగా ఇప్పటికే మనకు అధికారులు తెలియచేయడం జరుగుతుంది. ఇంకా మనం చూద్దాం. ఇక బీసీ ఉద్యోగార్థులకు స్టైఫండ్ 5,000 ఇస్తామంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారండి. ఇక 10,000 మంది గ్రూప్ 1 అభ్యర్థులకు 6 నెలల పాటు ఇది కొనసాగుతుంది అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. గ్రూప్ 2 SA ఉద్యోగార్థులకు 3 నెలల పాటు 2,000 అందజేసే విధంగా మరి ప్రక్రియ కొనసాగుతూ ఉంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే SC అభ్యర్థులకు చూసుకున్నట్లయితే రోజుకు 75 రూపాయల వరకు ఉంటుంది అంటూ ఇచ్చారు. ఇక 9వ తేదీ నుంచి దరఖాస్తులన్నిటికీ కూడా ఆహ్వానం పలుకుతున్నట్లుగా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు మరి వీటన్నిటికీ కూడా
దరఖాస్తులు చేసుకునే విధంగా మరి ఎవరు ఎంత చేసుకోవాలి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారండి, చూడొచ్చు మనం. ఇంకా 3 నెలల పాటు 2000 అందజేశారు గ్రూప్ 2 ఎస్ఏ ఉద్యోగార్థులకు. అలాగే ఇంకా మనం చూసి 50 కోట్ల వ్యయంతో శిక్షణ తరగతులను కూడా ప్రారంభిస్తున్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే 16న ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది అంటూ కూడా ఇచ్చారు. 21 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని చెప్పేసి మంత్రులందరూ కూడా మరి గంగుల కూడా వెల్లడించినట్లుగా మనకు తెలుస్తుంది. అలాగే ఆన్ అకాడమీతో బీసీ సంక్షేమ శాఖ ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా కూడా మనకి ఇక్కడ మరి స్టైఫండ్ గురించి, అలాగే బీసీ ఉద్యోగార్థుల గురించి, అలాగే మరి ఎస్సీ అభ్యర్థుల గురించి రోజుకి ఎంత మరి ఎలా స్టైఫండ్ అప్లై చేసుకోవాలి, ఇవన్నిటి గురించి కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. ఆన్ అకాడమీతో బీసీ సంక్షేమ శాఖ ఒప్పందం కూడా ఉన్నట్లుగా మనకి ఇక్కడ చెప్తున్నారు. అలాగే ఇంకా మనం చూసినట్లయితే 1.25 లక్షల మంది అభ్యర్థులకు ఇది ప్రయోజనంగా చేకూరబోతుంది అంటూ కూడా మనకి ఈ యొక్క స్టైఫండ్ గురించి మనకి ఇక్కడ ఎంతో చక్కగా క్లియర్గా అధికారులు వివరించడం జరుగుతుంది. సో ఇంకా మనం చూసినట్లయితే ఆడబిడ్డల ఆరోగ్య పరిరక్షణకు ఋతుప్రేమ అనే ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాము అంటూ కూడా మనకి హరీష్ రావు గారు చెప్పడం జరుగుతుంది. ఇంకా తడి చెత్త కావచ్చు, పొడి చెత్త కావచ్చు, వీటన్నిటి విషయంలో అలాగే క్లాత్ ప్యాడ్లపై విస్తృతపరమైనటువంటి ప్రచారం కూడా కొనసాగించారు హరీష్ రావు గారు అనేది మనం చూడొచ్చు. అయితే అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే మరి న్యాచురల్వి యూజ్ చేయాలి ప్రతి దానికి కూడా. అలాగే చిన్నపిల్లలు కావచ్చు, వారికి కూడా డైపర్స్ అనేవి ఇప్పుడు రకరకాలుగా మనం షాప్లలో కొనుగోలు చేసి అనేక రకాలైనటువంటి వాడుతూ మరి వాటి నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్, వాటి నుంచి వచ్చే అనేక రకాలైనటువంటి వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. కాబట్టి చిన్నపిల్లల దగ్గర నుంచి ఆడపిల్లలందరూ కూడా మరి ఋతుస్రావ క్రమంలోకి రావచ్చు, ఇలాంటివన్నిటిని మరి పరిరక్షణలోకి తీసుకుని మంత్రి హరీష్ రావు గారు ఋతుప్రేమ అనే యొక్క కార్యక్రమం ద్వారా ఆడబిడ్డలందరికీ కూడా క్లాత్ ప్యాడ్లపై వాళ్ళకి అవగాహన కల్పించారు. ఇది యూజ్ చేయడం వల్ల ఎలా ఉంటుంది, దీనివల్ల ఏంటి అసలు మరి ఎలాంటి రోగాల నుంచి మనం ఎలా తప్పించబడవచ్చు అంటూ కూడా న్యాచురల్ని గురించి వివరించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరిగింది అని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఇంకా అలాగే హరీష్ రావు గారు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలకు ఇంకా ముందు పిలుపునిచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో పూర్తి వివరాలు ఇచ్చినట్లయితే మనం పేపర్ 3లో మనం పూర్తిగా వివరాలన్నీ కూడా చూడొచ్చు అంటే మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇంకా మనం చూద్దాం, భారత్లోకి కరోనా మళ్ళీ XU వేరియంట్ రాబోతోంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారండి. భారత్లోకి కరోనా అంటే ముంబైలో తొలి కేసు ఇప్పటికే నమోదైంది అంటూ కూడా ఆల్రెడీ 3rd వేవ్ అయిపోయింది, ఇంకా 4th వేవ్ స్టార్ట్ అవుతుంది అంటే దానిలో రకరకాల పేర్లను కూడా మనం ఇప్పటికే వింటూ ఉన్నాం. అయితే ఇది ఒక కొత్త పేరుగా క్రియేట్ చేశారు దీనిని. XU వేరియంట్ అనేది త్వరలో రాబోతుంది. ఆల్రెడీ ముంబైలో ఒక కేసు కూడా ఇప్పటికే నమోదైంది అని కూడా మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుందండి. అలాగే ఇంకా మనం చూసినట్లయితే 50 ఏళ్ల మహిళకు ఇది నిర్ధారణ అయినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఇంకా మనం చూస్తే ముంబైలో మరొకరిని కూడా వచ్చినట్లుగా అవగాహనలు కూడా కొన్ని వినిపిస్తున్నాయంటూ కూడా తెలుస్తుందని చెప్పారు. ఇక దీని మొత్తం తీవ్ర లక్షణాలన్నీ కూడా ఇద్దరిలో గమనించాం దాదాపు ఇప్పటి వరకు ముంబైలో అంటూ కూడా మనకి ఇచ్చారు. కాబట్టి ఇంకా ఎవరైనా సరే ఇతర దేశాల నుంచి వచ్చేవారిని క్షుణ్ణంగా వారిని అన్ని రకాలుగా కూడా పరీక్షించిన తర్వాతనే మరి భారత్లోకి అనుమతించడం కూడా జరుగుతుంది. మొదటిగా చూసినట్లయితే అసలు కరోనా అనేది మరి భారతదేశంలో కాకుండా ఇతర దేశాల నుంచి వచ్చే వారి వల్లనే మనకి ఇది కరోనా అనేది సోకింది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంతో అవగాహనతోటి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఇతర దేశాల నుంచి వచ్చే వారిని పూర్తిగా క్షుణ్ణంగా అన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాతే అనుమతించడం కూడా జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ముంబైలో మాత్రం ఒక 2 కేసులు రీసెంట్గా గుర్తించడం జరిగింది. వారి నుంచి ఇతరులకి ఆ వ్యాధి సోకకుండా ఉండడానికి అనేక రకాల జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరుగుతుంది అంటూ మనకి ఇక్కడ మరి నమస్తే తెలంగాణ పేపర్లో మొదటిగా ఇవ్వడం జరిగిందండి. ఇంకా చూస్తే ఫ్రెండ్లీ గవర్నర్ కయ్యాలు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారండి. చూద్దాం అయితే ఆ విషయాలు ఏంటో చూసినట్లయితే ఇక పార్లమెంట్లో మాటా మంతి జరిగిందంటే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గారికి అలాగే ఇటు ఈ యొక్క గవర్నర్లందరూ కూడా ఫ్రెండ్లీ గవర్నర్స్ ఇద్దరు కూడా కయ్యాలు పెట్టుకున్నట్లుగా మనకు తెలిసింది. ఒక ఫిర్యాదు లేదంటూనే రాష్ట్ర సర్కార్పై నిందలు వేశారు గవర్నర్ తమిళిసై అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక పార్లమెంట్ వద్ద బహిరంగ విమర్శలు అలా చేయటం అనేది మీకు ఉచితంగా వచ్చిన విద్యలాగా ఉందా ఇది ఏమైనా అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఇక తమిళిసై తీరుపై రాజకీయ విశ్లేషకులు కొంత విస్మయం కూడా చెందినట్లుగా తెలుస్తుంది అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే దీనిపై పూర్తి వివరాలు మనం పేపర్ 7లో చూడొచ్చు అంటూ ఇచ్చారు. ఏదేమైనప్పటికీ కూడా మరి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గారు కొంత మరి ఏదైనా సరే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమీ లేదు అంతా ఓకే అన్నట్లుగానే ఉంటున్నారు, కానీ మరి వెనుక నుంచి కయ్యాలు పెట్టుకునే విధంగా ఉంది అంటూ కూడా కొందరు మరి చెప్పడం జరుగుతుంది అధికారులు అంటూ మనకి ఇచ్చారు. పూర్తి వివరాలు మనం చూడొచ్చు. సో ఇంకా మనం చూసుకున్నట్లయితే
10th పరీక్షలు ఎప్పటి నుంచి అనేది చూసుకున్నట్లయితే ఇక 10th పరీక్షలు మరో అరగంట పెంచారు సమయం అంటూ ఇచ్చారు. పరీక్షల నిర్వహణలో జాగ్రత్తగా ఉండండి అంటూ కూడా మరి విద్యాశాఖ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు మరి వివరించడం జరిగింది. ఇక జూలై 17న నీట్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. విద్యార్థులందరూ కూడా దీనికి షెడ్యూల్ ప్రకారం ప్రిపరేషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది అంటూ కూడా జారీ చేశారు. ఇంకా చూసినట్లయితే ఎన్టీఏ కూడా జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ఇంకా అలాగే జేఈ కావచ్చు, మెయిన్ కావచ్చు, అలాగే మెయిన్ ఏ తేదీల్లో ఎగ్జామ్స్ ఉంటాయో ఆ తేదీల్లో మరి ప్రిపరేషన్ అనేది పిల్లలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అంటూ సబితా ఇంద్రారెడ్డి గారు పరీక్షల నిర్వహణలో ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించండి అంటూ అలా అందరికీ కూడా వారి తల్లిదండ్రులు కూడా అనేక రకాలైనటువంటి సూచనలు ఇచ్చారు. పరీక్ష సమయాల్లో పిల్లలు ఏ విధంగా ఉండాలి, వారు ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలి, వాళ్ళు భయపడకుండా మరి వాళ్ళ ఆత్మవిశ్వాసంతో ఎలా ముందుకు వెళ్ళాలి అనేది తల్లిదండ్రులు కూడా కేర్ తీసుకోవాలి, అలాగే ఉపాధ్యాయులు కూడా కేర్ తీసుకోవాలి అనే విధంగా స్పష్టంగా మనకి చెప్పినట్లుగా ఇచ్చారు. సో మనం ఇంకా పూర్తి వివరాలు కూడా మనం చూడవచ్చు, పేపర్ 5లో చూసుకోవచ్చు. ఇంకా మనం చూసినట్టయితే ఈనాడు పేపర్లో ఎలా ఇచ్చారు చూద్దాం. ఇప్పటి వరకు మనం నమస్తే తెలంగాణ పేపర్లో చూసాం. ఇంకా ఈనాడు పేపర్లో చూసినట్టయితే మొదటిగా ఏమి ఇచ్చారో చూద్దాం. ఇక కేటీఆర్ చెప్తూ ఉన్నారు ఈనాడు పేపర్లో మొదటిగా, మోదీ పాలనలో అందరూ సర్వనాశనం అయిపోయారు అంటూ మరి కేటీఆర్ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి మొదటిగానే. ఇక కేంద్రం రోజుకొక రేట్లు పెంచుతూ రోజుకొక పెట్రోల్ వాతులు కావచ్చు, ఏదో ఒక దానితోటి ప్రజలలో మరి తిరుగుతూ ఉన్నారు ఈ యొక్క బీజేపీ నాయకులు అంటూ కేంద్ర ప్రభుత్వం అంటూ మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ప్రజల రక్తం ఏదో రకంగా పీల్చుకుంటుంది ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అంటూ ఇచ్చారు. ఇక మోదీ పాలనలో ప్రజలు ఎక్కడ కూడా సురక్షితంగా ఉన్న పాపాన పోలేదు, రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి సుభిక్షం కూడా ఏది కూడా ఇవ్వలేరు వాళ్ళు అంటూ కూడా మరి కేంద్రాన్ని మరి దుయ్యబడుతున్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారండి. అలాగే ఇంకా మనం చూద్దాం, ఇక ప్రజల రక్తం కూడా పీల్చేస్తుంది ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అంటూ ఇచ్చారు. 7.5 ఏళ్లలో 26 కోట్ల కుటుంబాలపై 26.51 లక్షల కోట్ల పన్ను విధించింది మరి కేంద్ర ప్రభుత్వం అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇక ధర్మం కోసం అంటూ దారిదోపిడీ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అంటూ కూడా ఆయన విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా ప్రజలు ఇక చూసుకుంటే ప్రతిరోజు కూడా ప్రజలందరిలో తిరుగుబాటు తప్పట్లేదు. ప్రజలందరూ ఏదో ఒక రోజు ఖచ్చితంగా మరి మీకు ఏదో ఒక రోజు తిరగబడే రోజు వస్తుంది అంటూ కూడా మరి కేటీఆర్ చెప్పడం జరుగుతుంది. ఇక బహిరంగ లేఖలో మంత్రి కేటీఆర్ అనేక రకాలైన విషయాలను కేంద్ర ప్రభుత్వానికి రాసినట్లుగా కూడా మనం చూడొచ్చు. ఆ పూర్తి వివరాలు కూడా మనం చూడొచ్చు ఇక్కడ పేపర్ 2లో క్లియర్గా మనం చూసుకోవచ్చండి. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా మరి కేటీఆర్ చెప్తున్నది ఒకటి, మోదీ పాలనలో ప్రజలు ఎక్కడ కూడా మరి సురక్షంగా లేరు, సర్వనాశనం అయిపోయారు అనే విధంగా మాత్రం ఆయన మాటల్లో తేడతెల్లమవుతున్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇంకా మనం చూద్దాం, ఇక ప్రత్యామ్నాయ పరేషాన్ అంటూ ఇచ్చారండి, రైతులను ఉద్దేశించారు ఇక్కడ, మనం అది కూడా చూద్దాం. ఇక ప్రభుత్వ సూచనతో వరికి బదులు యాసంగిలో ఇతర పైర్లు వేసిన రైతులు మద్దతు ధర దక్కక పెట్టుబడి కూడా తిరిగి రాక నిరాశ చెందుతున్నారు రైతులు. చూసినట్లయితే రైతులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రైతులంతా కూడా చాలా మరి ఆత్మహత్యలు తగ్గిపోయాయి, రైతులందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు అని చెప్తున్నారు. కానీ మరి ప్రభుత్వం చూసినట్లయితే మరి వరి కొనుగోలు చేస్తామని చెప్తూనే మరి వరి కొనుగోలు చేయక వారు పండించిన పంటలన్నీ కూడా మరి రోడ్ల పాలవుతున్నాయి, నీటి పాలవుతున్నాయి అంటూ కూడా మరి రైతులు మరి వాపోతున్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఉల్లిగడ్డ చూస్తే 1000కే అమ్మడంతో నష్టపోయారు అంటూ, అంటే క్వింటాల్ కావచ్చు ఇలా 1000 రూపాయలకి అమ్మడం వల్ల ఎంతో నష్టపోయామంటూ ఇటు ఉల్లిగడ్డ కావచ్చు, ఇటు ధాన్యం కావచ్చు, యాసంగి పంట వేయమన్నారు, అది కూడా మరి కనీసం వేసిన ధరలు కూడా రాక రైతులు ఎంతో నష్టపోయే స్థితిలోనే ఉన్నారు అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా చెప్తూ ఉన్నారండి. ఇక అధిక వర్షాలు తెగుళ్లతో కూడా చాలా వరకు దిగుబడి తగ్గిపోయింది, రావాల్సిన సమయంలో రాని వర్షాల వల్ల కూడా పంటలు అనేక రకాలుగా దెబ్బతిన్నాయి అంటూ కూడా ఇచ్చారు. అలాగే ఈ వర్షాలు రావడం వల్ల అనేక రకాలుగా తెగుళ్ళు కూడా వ్యాపించాయి. ఈ తెగుళ్ళ వల్ల కూడా చాలా వరకు మరి రైతులు నష్టపోయారు, పంటలు సరైన రాబడి లేక అంటూ కూడా మనకి ఇచ్చారు. కాబట్టి వీరందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, ఎవరైనా సరే ఖచ్చితంగా రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది అనే విధంగా మాత్రం క్లియర్గా మనకి ఇక్కడ ఇచ్చారండి మరి ఈనాడు పేపర్లో. సో ఇంకా మనం చూద్దాం, వరి కోతలు మొదలు అంటూ కూడా ఇచ్చారండి. ధాన్యం కొనుగోలులో దళారులు మాయం చేస్తూ ఉన్నారు, నూకలు అని చెప్తూ కూడా నూకల నెపంతో రోజుకో 100 రూపాయలు చొప్పున ధర తగ్గిస్తూ వస్తున్నారు. అయితే ఈ యొక్క ధాన్యంలో కూడా నూకలు ఉన్నాయని చెప్పేసి అది ఉంది ఇది ఉందని చెప్పేసి మరి ఏదో ఒక రకంగా రోజుకు ఒక 100 రూపాయలు కూడా దోపిడీ జరుగుతూ ఉంది రైతుల పట్ల అంటూ కూడా మరి వాపోతున్నారు. ఈ అన్ని విషయాల్లో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా రైతుల పట్ల న్యాయం జరిగించాలి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో అది కూడా మనం చూడొచ్చు.
ఇక గవర్నర్ భాజపా నాయకురాలిగా వ్యవహరిస్తున్నారు అంటూ మరి జగదీష్ రెడ్డి కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇక మంత్రి జగదీష్ రెడ్డి ఆయన మాటల్లో ఏమంటున్నారో మనం చూద్దాం. గవర్నర్ వ్యవహార శైలి చూసినట్లయితే అంతా మంచి చేస్తాను, అలాంటిది ఏమీ లేదు అనుకుంటూనే మరి మొత్తం కూడా ఆమె వ్యవహరిస్తున్న తీరంతా కూడా తెలుగు యొక్క భాజపా పార్టీ బీజేపీ పార్టీ ఏదైతే ఉందో వారిలాగానే వ్యవహరిస్తున్నట్లు నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఏదో చేస్తున్నారు అన్నట్లుగా ఉంది, కానీ రాను చూస్తుంటే ఆవిడ చేసేది ఏమీ లేదు గవర్నర్ అంటూ కూడా ఆయన ఇక్కడ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఆ విషయాలు కూడా పూర్తిగా మనం చూసినట్లయితే పేపర్లో మనం క్లియర్గా చూడొచ్చు. ఏదేమైనప్పటికీ ఆయన ఒకటే చెప్తున్నారు, మరి గవర్నర్ వ్యవహారం కూడా మరి చూస్తే భాజపా నాయకురాలిగా ఆ వారిలో కలిసిపోయే విధంగానే చేస్తున్నారు తప్ప ప్రజలకు న్యాయం చేసే విధంగా మాత్రం లేదు వారి వ్యవహార శైలి అన్నట్లుగా మాత్రం ఖచ్చితంగా మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేస్తూ ఉన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇంకా మనం చూద్దాం. అవమానాలు పట్టించుకోను అంటూ కూడా మరి ఆవిడ చెప్తూ ఉన్నారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి జ్ఞాపికను అందజేస్తున్నటువంటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గారు ఒకటే చెప్తున్నారు, అవమానాలను ఏవి నేను పట్టించుకోను అంటూ ఆవిడ చెప్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక అలాగే చూస్తే కౌశిక్ రెడ్డి అభ్యర్థిత్వంపై సంతృప్తి చెందలేదు అంటూ ఇచ్చారండి. అంగీకరించకపోతే గవర్నర్ కార్యాలయాన్ని అవమానిస్తారా అంటూ కూడా క్వశ్చన్ చేయడం జరుగుతుంది ఆవిడ. అలాగే ఇంకా చూస్తే ప్రభుత్వంతో సత్సంబంధాలే కోరుకున్నాను తప్ప వేరే ఏవి నేను కోరుకోలేదు అన్నట్లుగా కూడా ఆవిడ చెప్తున్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా అలాగే మనం చూద్దాం. ఇక సీఎం మంత్రులతో చర్చకు నేను సిద్ధంగా ఉన్నాను అంటూ కూడా ఆవిడ చెప్పడం జరుగుతుంది తమిళిసై. అలాగే విలేకరుల ప్రశ్నలకు గవర్నర్ తమిళిసై అనేక రకాల సమాధానాలు ఇచ్చారు. ఇక ప్రధాని మంత్రి మోదీతో కూడా ఆమె భేటీ అయినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రజలు ఏవైతే సమాధానాలు విలేకరులు ఏవైతే అడిగారో వారందరి క్వశ్చన్స్ కూడా నేను ఆన్సర్ చేశాను ఏకదాటిగా అంటూ కూడా ఆవిడ చెప్పడం జరుగుతుంది. ఎవరు ఏమన్నప్పటికీ కూడా నేను చేసేదే చేస్తాను, నేను న్యాయమే చేస్తాను తప్ప అవమానాలు అనుమానాలు అనేటివి నేను ఏవి పట్టించుకోను అంటూ కూడా ఆవిడ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో ఇంకా మనం చూద్దాం. ధాన్యం కోసం దిగ్బంధం రాష్ట్ర పాలనలు అంటూ మనకి ఇచ్చారండి. ఎక్కడ చూసినా గులాబీ దండ అంతా కూడా ధాన్యం కొనుగోలు చేసే వరకు కేంద్ర ప్రభుత్వాన్ని ముట్టడిస్తామంటూ కూడా వారు ఎక్కడికక్కడ హైవేలపై రాస్తా రోకోలు చేస్తున్నారు. ఈ రోజంతా కూడా సడక్ బంద్ కూడా నిర్వహిస్తున్నట్లుగా మనకి ఈనాడులో కూడా ఇచ్చారు. అలాగే ఇంతకుముందు మనం నమస్తే తెలంగాణలో కూడా చూసుకున్నాం. అయితే ఇప్పుడు ఈనాడులో కూడా మనకు అలాగే ఇస్తున్నారు. సో మనం చూడొచ్చు. ఇక ఖచ్చితంగా మరి ధాన్యం కోసం దిగ్బంధ్ ఇచ్చేస్తాం, ఏదైనా సరే ధాన్యం ఖచ్చితంగా కొనుగోలు చేయాల్సిందే అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశామంటూ కూడా ఏకదాటిగా అలాగే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు అంతా కూడా మరి రైతులకు అండగా నిలిచారు. ఈ విషయంలో ఎంతవరకైనా ముందుకు సాగడానికి కేంద్ర ప్రభుత్వంతో ఎంతవరకు ముందుకెళ్లడానికైనా సిద్ధంగా ఉన్నామంటూ కూడా అందరూ కూడా మరి ఏకదాటిపై నిలిచినట్లు తెలిసింది. ఇక భూత్పూర్ వద్ద జాతీయ రహదారిపై బైఠాయించినటువంటి మంత్రి శ్రీనివాస్ గౌడ్ అలాగే ఎమ్మెల్యేలు కార్యకర్తలంతా కూడా ఇక్కడ వారి ధర్నా నిర్వహిస్తున్నటువంటి గులాబీ దండ అంతా కూడా మనం ఇక్కడ ఒక ఇమేజ్లో కూడా మనకి ఇక్కడ ఇచ్చారు ఈనాడు పేపర్లో, మనం అది కూడా చూసుకోవచ్చు. సో ఇంకా మనం చూద్దాం. 4 జాతీయ రహదారులపై తెరస ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఇక పాల్గొన్నటువంటి మంత్రులంతా కూడా ప్రజాప్రతినిధులంతా కూడా మరి రైతులకు అండగా నిలుస్తున్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. కేంద్రం యొక్క నిర్లక్ష్య వైఖరిని వెన్నాడాలని చెప్పేసి కూడా మరి ధ్వజమెత్తి వీరంతా కూడా పోరాటం చేస్తున్నారు అనేది కూడా మనకి ఎంతో చక్కగా క్లియర్గా ఇక్కడ మనకి ఈనాడు పేపర్లో ఇవ్వటం జరుగుతుంది. సో ఇంకా మనం చూసినట్లయితే ఇక సాక్షి పేపర్ చూసుకుందాం. ఇక సాక్షి పేపర్ చూసినట్లయితే సాక్షిలో మొదటిగా ఏమి ఇచ్చారనేది చూస్తే ఇక గౌరవించాల్సిందే తమిళిసైగా కాదు గవర్నర్గా అంటూ చెప్తూ ఉన్నారు. అయితే ప్రధానమంత్రి మోదీ ఒకటే ఇక బుధవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో మరి భేటీ అయినటువంటి గవర్నర్ తమిళిసై గారిని ఉద్దేశించి ప్రధానిగా కాదు కానీ ఖచ్చితంగా తమిళిసైగా కాదు కానీ గవర్నర్గా ఎవరినైనా సరే ఒకరు మనం గౌరవించాల్సిందే అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. నన్ను అవమానించినా పర్వాలేదు కానీ గవర్నర్ ప్రోటోకాల్ నిబంధనలు మాత్రం సిఎస్ కలెక్టర్లకు తెలిసి ఉండాలి అనేది మాత్రం చెప్తూ ఉన్నారు. ఇక్కడ మనకి మెయిన్ హెడ్లైన్గా సాక్షిలో ఇచ్చింది అయితే ఇదే మనకి ఇచ్చారు. ఇంకా చూద్దాం. మహిళా గవర్నర్తో ఆ విధంగా వ్యవహరిస్తారా ఎవరైనా సరే, కొంతమంది మంత్రులు అందరూ అని చెప్పేసి కూడా ఆమె చెప్తడం జరుగుతుంది. నన్నుగా గౌరవించమని చెప్పట్లేదు కానీ ఒక గవర్నర్కి ఎలాంటి అయితే ప్రోటోకాల్స్ ఇవ్వాలో అలాంటి వాటిని ఖచ్చితంగా ఇవ్వాలి, ఆ రూల్స్ పాటించాలి, ఆ విధంగా గౌరవించాలి కదా ఖచ్చితంగా అంటూ కూడా ఆవిడ చెప్పడం జరుగుతుంది. నన్ను గౌరవించాలని నేను చెప్పట్లేదు కానీ ఒక గవర్నర్కి ఏ వాల్యూ అయితే ఉండాలో అది ఉండాలి కదా అనేది మాత్రం చెప్పడం జరుగుతుంది. అది కూడా కొంతమంది మంత్రులకు తెలియదా అన్నట్లుగా ఆవిడ చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా మనం చూస్తే తెలంగాణలో అసలు ఏం జరుగుతోందో అందరికీ తెలుసు అని కూడా ఆవిడ చెప్పడం జరుగుతుంది. తెలంగాణ ఏంటి, అసలు అక్కడ ఏం జరుగుతుంది, తెలంగాణలో ఎవరు ఏంటి అనేది ప్రజలందరికీ తెలుసు అంటూ కూడా ఆవిడ చెప్పడం జరుగుతుంది. ఇక ప్రధాని సహా ఏ ఒక్కరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అంటూ కూడా ఆవిడే మరి చెప్పకనే చెప్తున్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారండి సాక్షి పేపర్లో మొదటిగా.
ఇంకా మనం చూద్దాం. ఇక వ్యవస్థలకు అనుగుణంగా ఉండాలి, న్యాయబద్ధంగా పనిచేస్తాను నేను అంటూ కూడా ఆవిడ చెప్పడం జరుగుతుంది. అలాగే రాజ్యాంగపరమైన అధికారాలు ఖచ్చితంగా అమలు చేయాలనుకోవట్లేదు అంటూ కూడా మరి చెప్పడం జరుగుతుంది. ఇంకా మనం చూస్తే సీఎం అలాగే మంత్రులతో ఏ విషయమైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ కూడా చెప్తున్నారు. ప్రభుత్వంపై రిపోర్టు కార్డు తయారు చేయడం లేదు అంటూ ప్రధానితో భేటీ అనంతరం గవర్నర్ తమిళిసై కొన్ని వ్యాఖ్యలు చేశారు అంటూ కూడా మనకి ఇక్కడ ఎంతో చక్కగా క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. ఇక ఇరువురు కూడా మరి వారు భేటీ అయిన అనంతరం వారు మాట్లాడుకుంటున్నటువంటి సన్నివేశాలను ఉద్దేశించి మనకి మొదటిగా మాత్రం సాక్షిలో ఇవ్వటం జరిగిందండి. సో ఇంకా మనం చూద్దాం. ఇంకా మనం చూసినట్లయితే ఇక రాష్ట్రాలపైకి పెట్రో పాపం అంటూ ఇచ్చారు. ఇక చూసినట్లయితే మరి కేటీఆర్ చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు, ఇక్కడ ఘాటుగా స్పందిస్తున్నారు. ఎందుకంటే మరి సామాన్యమైన ప్రజలపై మరి కేంద్రం ఎందుకు ఈ విధమైనటువంటి పక్షపాతం చూపిస్తుంది, మరి పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, ఇలా రకరకాల గ్యాస్ కావచ్చు, సిలిండర్లు ఇవన్నీ ఏవి చూసుకున్నా కూడా మరి విపరీతమైన ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నట్లుగా మరి వ్యవహరిస్తుంది. ఎందుకు ఈ విధంగా చేస్తుంది? మరి ఓట్ల సమయంలో మాత్రం, ఎలక్షన్స్ సమయంలో మాత్రం ఖచ్చితంగా మేము పేద ప్రజలను ఆదుకుంటాం, ఇలా చేస్తాం అలా చేస్తాం అని చెప్పి చెప్తున్నారు. కానీ అధికారం చేతికి వచ్చిన తర్వాత మాత్రం పేద ప్రజలందరిపై ఇలాంటి అధికమైన భారాలు మోపుతూ ఉంది అంటూ కూడా మరి ప్రతి పేపర్లో కూడా మనం చూసినట్లయితే ఇంతకు నమస్తే తెలంగాణ కావచ్చు, మరి ఈనాడు పేపర్ కావచ్చు, ఎక్కడ చూసినా కూడా మొదటిగా కేటీఆర్ మాత్రం ఈ విధంగానే స్పందిస్తున్నారు. పేద ప్రజలను ఎందుకు ఈ విధంగా మరి కక్ష ధోరణితో చూస్తోంది కేంద్ర ప్రభుత్వం, మరి రేట్లన్నింటిని కూడా తగ్గించాలి అంటూ కూడా ఆయన మరి కేంద్రంపై మాట్లాడుతున్నట్లుగానే ప్రతి పేపర్లు ఇచ్చారు. అలాగే ఇప్పుడు సాక్షిలో కూడా అదే ఇచ్చినట్లుగా మనం చూడొచ్చు, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. అలాగే ఇంకా మనం చూద్దాం. ఇక కొత్త జట్టు రెడీ అంటూ చెప్తున్నారు. ఇక మంత్రివర్గపు పునర్వ్యవస్థీకరణపై ఏపీ సీఎం వైఎస్ జగన్ కసరత్తు చేసినట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే చూస్తే బుధవారం మరి విజయవాడలోని రాజ్భవన్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను సత్కరిస్తున్నటువంటి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆయనను ఎంతో మరి ప్రేమపూర్వకంగా ఆయనను సత్కరిస్తూ మరి ఆయనకు ఒక జ్ఞాపికను అందజేస్తున్నటువంటి చిత్రాలను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కూడా ఆయన మాట్లాడినట్లుగా, జగన్ కసరత్తులు కూడా చేసినట్లుగా మనకి ఎంతో చక్కగా ఇక్కడ మనకి సాక్షులు ఇవ్వటం జరిగింది. అలాగే ఇంకా 11న కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారోత్సవాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా అంటూ కూడా మనకి డేట్ ఇవ్వటం జరిగింది ఇక్కడ. అలాగే రాజ్భవన్లో గవర్నర్ హరిచందన్ను కలిసినటువంటి సీఎం కొత్త జిల్లాలు, నూతన మంత్రివర్గ ప్రమాణ స్వీకారాల తేదీలపై వీరిరువురు కూడా చర్చించినట్లుగా మనకి ఇక్కడ ఎంతో చక్కగా ఇచ్చారు. అలాగే ఇంకా మనం చూస్తే ప్రమాణ స్వీకారాలు కూడా మరి తేదీలపై కూడా నేడు చర్చ జరిగే అవకాశం ఉంది. మంత్రివర్గం అంతా కూడా ఎప్పుడు ప్రమాణ స్వీకారాలు చేయాలి, కొత్త జిల్లాల ఏర్పాటుకు ఎవరెవరిని ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తున్నారు, ఎవరెవరికి ఏ అధికారాల నుంచి ఏ అధికారానికి పంపించారు, ఇవన్నిటిని కూడా ఎంతో క్లియర్గా ఈ రోజు మరి వారిరువురు కూడా మరి హరిచందన్, బిశ్వభూషణ్ అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇరువురు కూడా కలిసి మరి వారిద్దరు కూడా ఈ రోజు అంతా కూడా మరి సమావేశమై వారిద్దరూ అన్ని విషయాల గురించి వారు మాట్లాడుకున్న తర్వాత ఈ విషయం జరిగిన తర్వాత అన్ని విషయాలు మళ్ళీ వెల్లడిస్తామంటూ కూడా వారు చెప్పడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కొత్త జిల్లాలు, కొత్త జట్లు అన్నీ కూడా రెడీ అయిపోయాయి. దీనివల్ల ప్రజలు కూడా చాలా వరకు సంతోషమే వ్యక్తం చేస్తున్నారు అంటూ కూడా తెలుస్తుంది. ఈ విషయంలో హరిచందన్, బిశ్వభూషణ్ కూడా మరి ఎంతో మరి సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఆయనను సత్కరించి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సత్కరించి అలాగే జ్ఞాపికను కూడా అందజేసినటువంటి చిత్రాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక ఆడబిడ్డల ఆరోగ్యానికి ఋతుప్రేమ అంటూ హరీష్ రావు గారు చెప్పడం జరుగుతుందండి. అలాగే మనకి ఇంతకుముందు చెప్పుకున్నాం మనం ప్రతి పేపర్లో కూడా మరి రసాయనిక శానిటైజర్స్ ప్యాడ్స్కు బదులు శానిటరీ కప్స్, క్లాత్ ప్యాడ్స్ వాడాలని చెప్పి ఆయన ప్రచారం చేశారు. ఇది ఎంతో సక్సెస్ఫుల్గా కూడా ఇది సక్సెస్ అయింది. ఈ యొక్క ఋతుప్రేమ అనే యొక్క కార్యక్రమం కూడా మేము చేపట్టినప్పుడు దీనికి ఎంతో మంచి స్పందన వచ్చింది అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఇక క్లాత్ ప్యాడ్స్ వాడకంలో దేశానికి ఎంతో మంచి జరుగుతుంది అంటూ సిద్దిపేట జిల్లా ఇది ముందంజలో ఉంది అంటూ కూడా మరి హరీష్ రావు గారు చెప్పడం జరుగుతుంది. ఇంకా మనం చూద్దాం. ఇక ఈ సిద్దిపేట జిల్లా అనేది మరి ఈ ఋతుప్రేమ అనే కార్యక్రమం అభివృద్ధి చెందుతూ మరి ఇది మొదటి స్థానంలో నిలబడాలి అనేది, మరి ఆదర్శంగా నిలవాలి అనేది కూడా ఆయన యొక్క ఉద్దేశం అని చెప్పి కూడా చెప్పారు మంత్రి హరీష్ రావు గారు. అలాగే మహిళలు, బాలికలకు శానిటరీ కప్స్ ఉచితంగా పంపిణీ చేసినట్లుగా మనం చూడొచ్చు. అలాగే క్లాత్ ప్యాడ్స్ కూడా ఆయన ఉచితంగా పంపిణీ చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే చిన్నపిల్లలు కూడా క్లాత్ ప్యాడ్స్, క్లాత్ డైపర్స్ మరి పంపిణీ చేసినట్లుగా, ఉచితంగా పంపిణీ చేసినట్లుగా అని చెప్తూ ఉన్నారు. ఆడబిడ్డలందరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మాత్రమే ఈ యొక్క కార్యక్రమాన్ని మరి నిర్వహించడం జరిగింది. ఇది కూడా ఎంతో అద్భుతంగా మరి ప్రజలందరూ కూడా దీనిని సాధారణంగా ఆహ్వానించారు. దీనికి మరి అందరూ కూడా సహకరించారు అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ప్రతి పేపర్లో కూడా చక్కగా మరి ఆడబిడ్డలందరి ఆరోగ్యం కోసమే నేను ఇలా చేశాను, దీనిని అందరూ కూడా ఎంతో చక్కగా సక్సెస్ఫుల్ చేశారు అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఇక సాక్షిలో మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఇచ్చారు. ఇక హెల్త్ డైరెక్టర్ పూజా
వివాదాస్పద అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా చర్చానీయాంశమైన డిహెచ్ శ్రీనివాసరావు హాజరు అంటూ ఇచ్చారండి. ఇక గత 2 ఏళ్లుగా పూజలు హోమాలు నిర్వహిస్తున్న అలాగే సుజాత నగర్ ఎంపీపీ అంటూ కూడా ఇచ్చారండి. ఇక మంగళవారం హోమంలో పాల్గొన్న హెల్త్ డైరెక్టర్ తాను క్షుద్ర పూజల్లో పాల్గొనలేదని చెప్పేసి వివరణ ఇస్తున్నారు. అయితే ఈయన అనేక రకాలైనటువంటి పూజలు క్షుద్ర పూజలు చేస్తున్నారని చెప్పేసి హెల్త్ డైరెక్టర్పై వస్తున్నటువంటి వివాదాస్పద వ్యాఖ్యలన్నిటినీ కూడా మరి పూర్తి వివరాలతో మనం పేపర్ 14లో ఇచ్చినట్లుగా మనం చూడొచ్చు. సో ఇంకా మనం చూద్దాం. ఉద్యమాలను అడ్డుకునే కుట్ర చేస్తున్నారు అంటూ బీజేపీపై మరి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కూడా మరి వ్యాఖ్యానిస్తూ ఉన్నారండి. ఉద్యమాలు చేస్తున్నప్పుడు మరి రైతుల పట్ల ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేస్తున్న కాంగ్రెస్ నేతలందరినీ కూడా అడ్డుకునే ప్రయత్నం మరి కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అంటూ కూడా ఆయన కూడా మరి కేంద్రంపై విరుచుకుపడుతున్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారండి. అలాగే ఇంకా మనం చూస్తే అలా టీఆర్ఎస్ కూడా ఈ విషయంలో కుట్రనే పన్నుతోంది అంటూ కూడా ఆయన టీఆర్ఎస్పై కూడా మండిపడుతున్నట్లుగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక టీఆర్ఎస్ కావచ్చు ఇటు బీజేపీ కావచ్చు ఇద్దరు ఉమ్మక్కై చేస్తున్నట్లుగా మనకి తెలుస్తుంది. సో ఇంకా మనం చూసినట్లయితే ఇక ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. ఆంధ్రజ్యోతి పేపర్ చూసినట్లయితే మనకి అడుగడుగున అవమానం వచ్చినప్పటికీ నేను దానిని పట్టించుకోను అంటూ గవర్నర్ తమిళిసై చెప్పడం జరుగుతుందండి. ఇంకా అంటే మనం ఇంతకుముందు ఆల్రెడీ అన్ని పేపర్స్లలో చెప్పుకున్నాం. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా కూడా మరి నేను దేనికి కూడా భయపడను, అవమానాలను నేను అసలే లెక్క చేయను అంటూ కూడా ఆవిడ చెప్తున్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీ అలాగే మరి గవర్నర్ తమిళిసై ఇద్దరు కూడా మరి వారిద్దరు భేటీ మరి అన్ని విషయాల్లో కూడా చర్చించారు అంటూ కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక ప్రధాని మోదీకి జ్ఞాపికను అందజేస్తున్నటువంటి దృశ్యాన్ని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా కూడా నేను వేటిని లెక్క చేయను, కానీ మినిమం గవర్నర్కి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ పాటించడం లేదు వాళ్ళు, అది ఒకటి తెలియదా, అది కూడా తెలుసుకోవాలని చెప్పాలా అంటూ ఆవిడ విమర్శనాస్త్రాలు గుప్పించినట్లుగా తెలుస్తుంది. సో ఇవండి ఇవాల్టి పేపర్ వార్తా కార్యక్రమంలోని విశేషాలు. సో మరొక పేపర్ వార్తా కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి 95 న్యూస్, ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం.